ఇప్పుడు ముగింపులోనికి వద్దాం. ఈ పుతోను ఈ అపోస్తలులకి ఎప్పుడు తారసపడింది, ఎప్పుడు ఎదురయ్యింది, ఎప్పుడు అడ్డొచ్చిందంటే వారు ప్రార్థనకు వెళుతున్నప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు? పాటల్లో కాదు, వాక్యాల్లో కాదు, సాక్ష్యాల్లో కాదు, ఇంకేదో పని చేసేటప్పుడు ఇంకోటి పరిచర్య చేసేటప్పుడు కాదు. అపోస్తలులకి ఈ శిష్యులకి ఎప్పుడు ఎదురొచ్చింది అని అంటే ప్రార్థనకి వెళ్ళేటప్పుడు, ప్రార్థన చేసుకోవడానికి సమ్మతించినప్పుడు, ప్రార్థన చేసుకోవాలి, మందిరములో గడపాలి, దేవునితో సహవాసం చెయ్యాలి అనుకున్నప్పుడే ఇది వచ్చింది. చూడండి ఒకసారి ఆ మాట. మేము ప్రార్థనా కాలమునకు, ప్రార్థనా స్థలమునకు. దేవునికి స్తోత్రం. మనం ముగింపులోనికి వచ్చాం. ఈరోజు మీకు నేర్పాలని నేను సిద్ధపడినటువంటిది ఇది ప్రధానమైనది. ప్రార్థనే మన బలం, ప్రార్థనే మన ఆయుధం, ప్రార్థనే మన శక్తి. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన ఆయుధాన్ని, దేవుడిచ్చిన శక్తిని, దేవుడిచ్చిన బలాన్ని మనం ఉపయోగించుకోవాలి, ప్రార్థించాలి రెగ్యులర్గా. దేవునికి స్తోత్రం చెప్పండి. భక్తి జీవితంలో ప్రధానమైనది ప్రార్థన. చెప్పండి. భక్తి జీవితంలో ప్రధానమైనది ప్రార్థన. సాతాను చేసుకోనివ్వడు. నువ్వు ఏదైనా చెయ్యి, ఇందాక చెప్పాను కదా, పాటలు పాడు, వాక్యం చదువు, పరిచర్య చేయి, కానుకలు ఇయ్యి, ప్రసాదం చేయి, ఇంకోటి చేయి, అడ్డుపడడు, ఆటంకపరచడు. కానీ నువ్వు ప్రార్థన చేసుకుందామని కూర్చుంటే 5 నిమిషాలకే 10 నిమిషాలకే నిద్ర రావచ్చు, ఫోన్ రావచ్చు, చుట్టాలు రావచ్చు, నీ భర్తే ఏదో అడగవచ్చు, నీ పిల్లలే ఏదో ఒక. దేవునికి స్తోత్రం. మీరు ఎప్పుడైనా గమనించారా? ఎందుకు నేను ప్రార్థన చేసుకుంటుంటేనే ఇబ్బందులు, ప్రార్థన చేసుకుంటుంటేనే ఈ అడ్డంకులు, ప్రార్థనా సమయము, ప్రార్థనా స్థలానికి వెళ్ళినప్పుడు, ఉందామనుకున్నప్పుడు, చేద్దామనుకున్నప్పుడే ఈ అడ్డులు అని ఎప్పుడైనా ఆలోచించారా? దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నాను, ప్రార్థిస్తే నీవు దేవునికి దగ్గరైపోతావని, ప్రార్థిస్తే దేవునికి మరింత చేరువైపోతావని. ఆ బాండింగ్, ఆ బంధం బలపడకూడదు, ఆ బాండింగ్ స్ట్రాంగ్ అవ్వకూడదు. దేవునితో నీవు, నీతో దేవుడు అలా ఉండకూడదని సైతాను చేసే భయంకరమైన కుట్ర. దేవునికి స్తోత్రం. నేను దేవుని సేవకునిగా ఈ స్థలంలో నిలబడి నేను ధైర్యంగా ప్రకటన చేస్తున్నాను. ఈనాడు క్రైస్తవులు అనబడిన మనలో, క్రైస్తవులు అనబడుతున్నటువంటి సమాజంలో, క్రైస్తవులుగా కొనసాగుతున్న అనేక మందిరాలు, సహవాసాలు, మినిస్ట్రీస్, సేవకులు అనబడిన మాలో కొదువుగా ఉన్నది ఏమిటి అని అంటే ప్రార్థన. ప్రార్థన గురించి ప్రసంగాలైతే ఉన్నాయి, ప్రార్థన గురించిన సాక్ష్యాలు, ప్రార్థన గురించిన అనుభవాలు అయితే ఉన్నాయి. ప్రార్థనలోని మెలకువలు, ప్రార్థన దారులు, ప్రార్థన ఈజీగా చేసే తాళపు చెవులు మనకు వినపడుతున్నాయి, కనబడుతున్నాయి, కానీ ప్రార్థనే లేదు. చెప్పండి. ప్రార్థనే లేదు. రోజుకొక అర్ధ గంట ప్రార్థన చేయడానికి అపస్సపాలు పడిపోతున్నాం. ప్రార్థన లేకుండానే సేవ, ప్రార్థన లేకుండానే ఉద్యోగం, ప్రార్థన లేకుండానే వ్యాపారం, ప్రార్థించుకోకుండానే కాలేజీకి.
ప్రార్థన లేకపోతే దేవుని సహాయం ఎలా దొరుకుతుంది మీకు? దేవుని సహాయాన్ని పొందే బలమైన మార్గం ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన ద్వారానే దేవుని సహాయాన్ని మనం పొందుకోవచ్చు. చూడండి, దొంగోడు దోచుకోవడానికి వచ్చినప్పుడు మొదట వాడు చేసే పని ఏంటంటే కరెంటు కట్ చేస్తాడంట, లేదా టెలిఫోన్ వైర్స్ కట్ చేస్తాడంట. ఎందుకంటే ఈ సమాచారం ఎవరికి తెలవకూడదు. దేవునికి స్తోత్రం. ఫోన్ చేశారనుకో 108కి, 100కి ఫోన్ చేస్తే పోలీస్, 108 హాస్పిటల్, 101 ఇంకోటి, 104 అంబులెన్స్, ఇలా ఉన్నాయి కదా. దేవునికి స్తోత్రం. అవి డబ్బులు లేకపోయినా సెల్లో ఆ నెంబర్స్ ఫ్రీగా వెళ్ళిపోతాయి. కాబట్టి పోలీసు వాళ్ళు కానీ, ప్రభుత్వ వారు కానీ, వైద్యులు కానీ, చుట్టాలు బంధువులు కానీ ఎవరి సహాయము వీడికి అందకూడదు అని దొంగోళ్ళు ఏం చేస్తారంటే, మొదట పూర్వకాలం, ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు అప్డేట్ అయిపోయారు వాళ్ళు కూడా. చెప్పండి, మన అప్డేట్ ఉన్నప్పుడు వాళ్ళు అవ్వకూడదండి. అవ్వాలికి తప్పు లేదు, మరి ఎవడి పని ఆడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు కరెంట్ కట్ చేసి, టెలిఫోన్ వైర్స్ కట్ చేసి అప్పుడు దొంగతనానికి పాల్పడేవారట. అప్పుడు అలాగే ఈ దుష్టుడైన అపవాది, మనందరి శత్రువు, మనందరి వ్యతిరేకమైనటువంటి అపవాది ఏమండి, మనల్ని దేవుని సహాయం అందకుండా చేసి, దేవుని సహాయం మనకు రాకుండా చేసి, దేవుని సహాయం మనం పొందకుండా మనల్ని దూరం గెంటేసి అప్పుడు మనల్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు వాడు. దేవునికి స్తోత్రం. ఏంటంటే ప్రార్థించటం మానేసి, చెప్పండి, ప్రార్థన చేయటం మానేసి ఒక తీర్మానం చేసుకుందాం. యేసయ్య రానంత వరకు, భూమి మీద మనం ఉన్నంత వరకు బతికి ప్రార్థన చేయకుండా, ప్రార్థన చేసుకోకుండా ఏ దినాన్ని మనం ప్రారంభించకూడదు. ప్రార్థన లేకుండా ఏ దినాన్ని మనం ముగించుకోకూడదు. ప్రార్థనే దేవుని సహాయాన్ని నీ దగ్గరికి తీసుకొస్తుంది. దేవుడి శక్తి, దేవుడి బలం, దేవుడి ఆశీర్వాదాన్ని అందుకునేటట్టు చేసే ఒక బలమైన ఆయుధం ప్రార్థన. దేవునికి స్తోత్రం. అంత బలమైనది గనక, అంత గొప్పది గనక ప్రార్థన చేసుకోనివ్వకుండానే మనకి ఇన్ని ఆటంకాలు కలుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 5వ అధ్యాయం, జస్ట్ రెఫరెన్స్ 20, 21, 22. యుద్ధమందు వారు దేవునికి మొర్రపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర్ర ఆలకించి గనుక వారిని దేవునికి స్తోత్రం చెబుదాం. జయించటానికి వారికి ఏం కలిగిందంట? సహాయము కలిగింది. హల్లెలూయా. ఎప్పుడు సహాయం వచ్చింది? యుద్ధమందు వారు దేవునికి మొర్ర పెట్టినప్పుడు. మొర్ర పెట్టకపోతే సహాయం రాదు. హల్లెలూయా. ప్రార్థించకపోతే దేవుని సహాయము నీవు పొందుకోలేవు.
అయ్యగారు చేశారులేండి, అమ్మగారు చేశారులేండి. చేస్తారు అయ్యగారు, అమ్మగారు. మరి నీ ప్రార్థన ఏది? నీ ప్రార్థన ఉంటేనే నీ ప్రార్థనకు తోడవుతుంది పాస్టర్ గారి ప్రార్థన. నీ ప్రార్థనకు తోడవుతుంది పాస్టరమ్మ గారి ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఆ రెండు కలిసి శక్తిగా మారి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సహాయము నీకు దొరికేటట్లు, దేవుని అభయాస్తం నీ మీదకి వచ్చేటట్లు, దేవుని కార్యాలు నీకు ప్రతిబింబించేటట్లుగా మారుస్తుంది. హల్లెలూయా. వారు మొర్ర పెట్టారంట, దేవుని సహాయం దొరికిందంట. మరి మనం మొర్ర పెడితే, మనం ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుని సహాయం పొందుకుంటాం. మనం ఎక్కడ దేవుని సహాయం పొందేసుకుంటామోనని అపవాది ఏం చేస్తున్నాడంటే ప్రార్థనకి అడ్డు పొలలు వేస్తున్నాడు, ప్రార్థనకి ఆటంకాలు. దేవునికి స్తోత్రం. రెండవదిగా అపవాది ఓడిపోయేది ప్రార్థనలోనే. చెప్పండి, అపవాది ఇంకెక్కడా వాడడు. అపవాది సాతానుగాడు ఎక్కడ వాడడు. వాడు ఓడిపోయేది, నోరు మూసేసేది, వాడు పెట్టే బేడ సర్దుకుని చిత్తగించవలెను అని చెప్పేది ఎప్పుడో తెలుసా? ప్రార్థనలోనే. దేవునికి స్తోత్రం. సాతాన్ని ఓడించాలనుకున్న ప్రతి ఒక్కరూ, అపవాదిని చితుకు తొక్కాలనుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. ప్రార్థన ద్వారానే, ప్రార్థనలోనే అపవాదిని ఓడించవచ్చు. వాడు ఓడిపోలేదనుకోండి, వాడు మనల్ని ఓడగొట్టేస్తాడు. ప్రతిరోజు అపవాదిని ఓడించాలి మనం. ఈ దినం సాతాను నా మీద జయం పొందకుండా ఉండాలని ప్రతిరోజు పొద్దున్నే ప్రార్థన ద్వారా వాడిని ఓడించేయాలి, వాడిని తొక్కేయాలి. రాత్రి మరలా ఈ దినమంతా సాతాను నా మీద ప్రభావం చూపకుండా నాకు విజయం ఇచ్చావయ్యా అని స్తోత్రార్పణ ప్రార్థన చేసేసుకొని నిద్రపోవాలి. హల్లెలూయా. మళ్ళా రేపొద్దున మళ్ళా స్టార్ట్ అవ్వడు. ఎందుకనంటే సిగ్గు లేదు. నిన్న ఓడిపోయాడు, సిగ్గు లేదు. మళ్ళీ రేపు పొద్దున్నే వచ్చేస్తాడు, పాల ప్యాకెట్ రాకుండానే వచ్చేస్తాడు ఇంటికి. పాల ప్యాకెట్ అన్నా లేట్ అవుతుందేమో కానీ, పేపర్ అన్నా లేట్ అవుతుందేమో కానీ, వాగ్దానం అన్నా మీకు వీడు మొన్న 8 వరకు పెట్టల వాగ్దానం. ఏరా అంటే మర్చిపోయినా నీ అంటున్నాడు. టిఫిన్ మర్చిపోయా. టీయా పాసిమోకం తోటే టీయా. ఏం మర్చిపోయాడు? 1వ తరగతి మర్చిపోయాడు, 2వ మర్చిపోయింది అలా. ఇంకెప్పుడన్నా మర్చిపోయి ఉంటే ల్యాప్టాప్ అన్నాను. మొన్న 11ంటికి ఎట్టేశాడు, చూసావా? ఒక్కరోజే 11 మళ్ళా. నేను నిరీక్షించాను, దేవా ఇంటికి మారు మనసు ఇచ్చావు, స్తోత్రం ఆయన. ఈ మారు మనసు ఆగకుండా ఆగాలి ఆయన. మళ్ళా నిన్న 7:15కి ఎట్టాడు. ఇవాళ ఎప్పుడు పెట్టాడు? పొద్దునే పెట్టాడా? ఆ మొత్తాన్ని మారు మనసు వస్తుందే ఆగిపోతాం. కరెంట్ వచ్చి ఆగిపోతూ ఉంటుంది కదా ఒక్కోసారి. దేవునికి స్తోత్రం. అరుణోదయం 3 తర్వాత పెట్టేయచ్చరా? ఏం కాదు, 4కో 5కో పెట్టవచ్చురా. 8 వరకు పెట్టకపోతే మన పిల్లలు చూసుకుని ఒక స్తోత్రం చెప్పుకొని, వందనాలు చెప్పుకొని, లేకపోతే స్టేటస్ పెట్టుకుని ఏదో చేస్తారు కదరా అంటే ఏదో అంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మారు మనసు మీద నిలబడిలా కొంచెం ప్రార్థన చేయండి బాబు మా ఓణ్ణి. హల్లెలూయా. గంతకు తగ్గ బొంత అన్నట్టు నాకు తగ్గవాడు ఆడు. నాది అంతంత మాత్రం అంటే నాకు తగ్గవాడు దేవుడు నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, అపవాదిని ఓడగొట్టే ఏకైక ఆయుధం ప్రార్థన. ఇందాక మొదటిగా చెప్పాను, దేవుని సహాయం పొందుకునే మార్గం ఒకే ఒక్క మార్గం ప్రార్థన. రెండవది, అపవాదిని ఓడించే, అపవాది ఓడిపోయే ఒకే స్థలము
ప్రార్థన. నువ్వు మోకాళ్ళే, పెద్ద మోకాళ్ళు అంటే వేరే మోకాళ్ళు కాదు, పెద్ద మోకాళ్ళు. 6 అడుగులు ఉంటే నువ్వు 3 అడుగులు ఉండాల ప్రార్థనకి. ఇక దీని మించి ఏ మోకాళ్ళైనా మోకాళ్ళని అంటారు, సిట్టింగ్ అంటారు దాన్ని. కాబట్టి నేను కూర్చొని ప్రార్థన చేస్తాను తండ్రి అనంతే, కానీ నేను మోకరించి అడిగితే నీవు బదులివ్వా నాయనా అని పవర్ఫుల్ పెద్ద మాటలు అనొద్దు. ఎందుకు? దేవునికి స్తోత్రం. మోకాళ్ళంటే మోకాళ్ళ మీద నీ శరీరం నిలబడాలి, మోకాళ్ళ మీద నిలబడాలి. దేవునికి స్తోత్రం. మోకాళ్ళ మీదే వాడు ఓడతాడు, ఇక మరి దేనికి ఓడడు వాడు. ఈరోజు ఓడిపోయాడా, అమ్మో వాడగొట్టేశాడు వీడు, రేపొద్దున నీటి దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటుంది, మళ్ళీ పొద్దున్నే పాలు ప్యాకెట్ రాకుండా వాగ్దానం రాకుండా వచ్చేస్తాడు. ఎందుకంటే వాడికి ఏమి లేదు. చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి, ఏమి లేదు సైతాన్ గడికి. సిగ్గులు. ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ వచ్చేస్తాడు, ఎన్నిసార్లు ఓడించేసిన మళ్ళీ పొద్దున్న వచ్చేస్తాడు, మధ్యాహ్నం సాయంకాలం వచ్చేస్తాడు. మొత్తం 365 రోజులు విరామం లేకుండా పనిచేసేది ఎవడన్నా భూమి మీద ఉన్నాడా అంటే లూసిఫర్ గారు తప్ప ఇంకెవరో. గారు అంటాం తప్పులేదులేండి, ఎందుకంటే అంత మహా కష్టపడుతున్నాడు కదా. దేవునికి స్తోత్రం. వాడు బెటాలియన్ తప్ప ఎవ్వరు. మేము రోజుకు ఒక 6 గంటలు, ఒక 8 గంటలు కష్టపడతాం. పనికి వెళ్ళినోళ్ళు ఓ 10 గంటలు 8 గంటలు కష్టపడతారు. ఇంకేదైనా దూరాత్రాన్ని ఉన్నవారు 15-20 గంటలు కష్టపడతారు. కొంతమంది పొద్దుట సాయంకాలం కష్టపడతారు, కానీ నైటు రెస్ట్ తీసుకుంటారు, మధ్యాహ్నం కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్లెస్గా పనిచేసేవాడు ఒకే ఒక్కడున్నాడు, వాడెవడు? లూసిఫర్. సేవకులు కూడా అలాగా. దేవునికి స్తోత్రం. మార్టిన్ లూథర్ అనేటువంటి ఒక దైవజనుడు ఇలా రాశాడు. ఏమన్నారో తెలుసా? నేను 2-3 గంటలు ప్రార్థించకపోతే ఆ రోజు నాపై సాతానుదే పై చెయ్యి అన్నారు. ఏమన్నారు? సాతానుదే పై చెయ్యి. ఎప్పుడు నేను 2-3 గంటలు ఈరోజు నేను ప్రార్థన చేయకపోతే నా మీద పై చెయ్యి సాతానుదే, నాది అడుగు చెయ్యి. అంటే నేను ఓడిపోతాను, వాడే నెగ్గుతాడు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమను బట్టి నేను తెలియజేస్తున్నాను, ప్రార్థన అపవాదిని ఓడించే బలమైన మొదటిగా దేవుని నుంచి శక్తిని పొందుకునే మార్గం ప్రార్థన. రెండోది సైతానుని ఓడగొట్టేది ప్రార్థన. మూడోది దేవునికి దగ్గర చేసేది ప్రార్థన. దేవునికి దగ్గర అవ్వాలి అని అంటే ఏమండి, పాపం పోవాలి. పాపం పోతే ఆటోమేటిక్గా దేవునికి దగ్గరగా అయిపోతాం. కాబట్టి సాతానుగాడు ఏం చేస్తాడంటే ఈ పాపాన్ని పోనివ్వడు, ఈ పాపం పైన జయం రాకుండా చేస్తాడు. పలానా పాపం విషయంలో మనం ఓటమి, పలానా పాపం విషయంలో మనం ఓడిపోయేలాగా చేస్తాడు సాతాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ పాపంలో ఓడిపోయామో ఆటోమేటిక్గా దేవునికి దూరం అయిపోతాం. దేవునికి దూరంగా ఎప్పుడైతే ఉన్నామో ఆటోమేటిక్గా దేవునికి స్తోత్రం. ఉదాహరణ, రిఫరెన్స్ ఉంది కానీ తీయట్లేదు, కానీ దావీదు గారు. చెప్పండి, ఎవరు? దావీదు గారు. చిన్నతనము నుంచి 50 ఏళ్ళు వచ్చే వరకు, చిన్న వయసు నుంచి 50 ఏళ్ళు వచ్చే వరకు ఏమండి ఎంతగానో కాపాడుకున్నాడు. రోజుకు 3 సార్లు ప్రార్థన అంటే 7 సార్లు స్తుతి ఆరాధన అంట. దేవునికి స్తోత్రం. గొర్రెల కాపరిగా ఉన్న అతన్ని మహారాజుగా చేసేసాడు దేవుడు. హల్లెలూయా. బాటం నుంచి టాప్కి వెళ్ళిపోయాడు, అంత రేంజ్కి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. తన్ను తాను కాపాడుకున్నాడు, తన్ను తాను సంరక్షించుకున్నాడు, తన్ను తాను విడిపించుకున్నాడు. దేవునికి స్తోత్రం.
50 ఏళ్ళు నిండాక ఒకానొక దినం వచ్చింది. ఈ 50 ఏళ్ల నుంచి కూడా ఈ పుతోను, ఈ 50 ఏళ్ళ నుంచి కూడా సేన తిరుగుతానే ఉన్నాడు. దావీదు కూడా ఎక్కడ పడేద్దామా, ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ తొక్కేద్దామని తిరుగుతానే ఉన్నాడు. పాపం వాడు వాళ్ళ కాల 50 ఏళ్ళు నిండిన తర్వాత అప్పుడు ఏమండి యుద్ధం చేయాల్సిన వేళ ఈయన ఏం చేస్తున్నాడు? పండుకొని నిద్రపోతున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే చేయనప్పుడు చేయకూడనివి చేయాల్సి వస్తుంది. యుద్ధంలో ఉండాలి రాజు కదా. యుద్ధంలో ఉండకుండా వాళ్ళు పంపించేసి ఇంటి దగ్గర ఉండి సేద తీరుతూ ఉన్నాడు. సాయంకాలం ప్రొద్దుగుంకు వేళ ఏమండి తిరుగుతున్నాడు మిద్దె మీద అటు ఇటు ప్రశాంతంగా తిరుగుతూ ఉన్నాడు. ఆ తిరుగుతున్న టైంలో స్నానం చేసే ఒక యువతి తన కంట్లో పడేలాగా అపవాది స్కెచ్ చేసుకుని పెట్టుకున్నాడు. స్కెచ్ ప్రతిరోజు వేస్తాడు మన మీద, మనల్ని పడేయాలని, మన లొంగ తీసుకోవాలని, మనతో ఆ పని చేయించ ప్రతిరోజు స్కెచ్ చేసుకునే ఉంటాడు. మన విరోధైన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుతున్న, ఈ రోజు ఆ రోజు అని లేదు, మంగళవారం లేదు, శుక్రవారం లేదు, ఆదివారం లేదు, ప్రతిరోజు తిరుగుతూనే ఉన్నాడు. ఎప్పుడైతే ప్రార్థన ఉందో ఏమండి, ఎప్పుడైతే ప్రార్థన జీవితానికి దూరం కాలేదో, దేవునికి దగ్గరగా ఉన్నాం, ఇక వాడు ఏం చేయలేడు. ప్రార్థన మానేసి, చేయాల్సిన పని మానేసి, చేయకూడని పని చేస్తూ ఇక్కడ అవకాశం ఇచ్చేశాడు. ఎప్పుడైతే పొరపాటునేదో గబుక్కుని చూడకూడని పోస్టరు, మాట్లాడకూడని మాట, ఏదో అబద్ధం, కంటి చూపు ఏదో పొరపాటున జరిగితే జరగవచ్చు, కానీ దాన్ని మనసులోకి పోనిచ్చాడు. చూచిన ఆ స్త్రీని గురించి ఆలోచించాడు. ఆమె అందం, ఆమె ఆకర్షణీయత, ఆమె వివరాలు అన్నీ తెలుసుకొని ఆమెతో పాపం చేయడానికి తెగించేశాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే పాపం చేశాడో దేవుడితో సంబంధం తెగిపోయింది. చూసారా ఎంత సింపుల్గా 0 సంవత్సరం నుంచి, అంటే చిన్నప్పటి నుంచి 50, 52, 55 ఏళ్ళు వచ్చే వరకు అపవాది దొరకని దావీదు ఈ 50 లేక 52, 53 సంవత్సరంలో బెత్షెబా ద్వారా ఆ శోధనకి దొరికిపోయాడు అని నేను ఏదో తక్కువ చేసి మాట్లాడటం లేదు. దొరికిపోవడానికి కారణం ఏంటంటే దేవునికి దగ్గర చేసే ప్రార్థనని మానేశాడు. దేవునితో బంధాన్ని, దేవునితో సంబంధాన్ని పెంపు చేసే ప్రార్థనని వదిలిపెట్టేశాడు. అదే అతని కొంప ముంచేసింది. దేవుని చేతిలో పడి నానా బాధలు, దేవుని చేతిలో పడి చాలా శిక్షను అనుభవించాడు. అయితే దేవుని కృప, దేవుని అపారమైనటువంటి ప్రేమ మరలా తన్ని పశ్చాత్తాపంలోనికి, మరలా నిజమైనటువంటి యథార్థ మార్గంలోనికి తీసుకొచ్చింది, వాగ్దానాన్ని నెరవేర్చింది. కాబట్టి నేను ముగిస్తున్నాను. ప్రార్థనకే, ప్రార్థనా స్థలానికే, ప్రార్థనా పరిచర్యకే ఈ పుతోనుగాడు అడ్డు తగులుతాడు. ఎందుకో తెలుసా? ప్రార్థన విలువ వాడికి తెలుసు, ప్రార్థన విలువ మనకు తెలియదు. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని శక్తిని మనకు అందజేస్తుంది. హల్లెలూయా. ప్రార్థన ఏం చేస్తుందంటే అపవాదిని ఓడజేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే దేవునికి దగ్గర చేస్తుంది. హల్లెలూయా. ఇంత గొప్ప మర్మం ఉన్నది కనుక ప్రార్థన, ఇంత శక్తి దాగి ఉన్నది కనుక ప్రార్థనలో, ప్రార్థనకే మనకు అడ్డంకులు, ఆటంకులు, వ్యతిరేకతలు వస్తున్నాయి. ఈ అపోస్తులు కూడా ప్రార్థనా స్థలానికి వెళ్తుండగానే ఈడొచ్చాడు. వచ్చిన వాణ్ణి యేసుక్రీస్తు నామమును ఎదిరించి, వదిలించి, గొప్ప అద్భుతం చేసి ఎదరికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తున్నామంటే అడ్డొచ్చింది, ఆటంకం వచ్చింది, చుట్టం వచ్చింది, పట్టం వచ్చింది, ఫోన్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని చెప్పి మనం ప్రార్థనను ఎగ్గొట్టేస్తున్నాం. ప్రార్థన మానేసి అవి చూసుకుంటున్నాం. తద్వారా అనేక ఇబ్బందులకు
లోనవుతున్నాము. అనేకమైన వాగ్దాన ఫలాలు మనం పొందుకోలేకపోతున్నాం. అలా ఉండకూడదు. మనం దాన్ని జయించాలి, వాడిని ఎదిరించాలి, ముందుకు సాగిపోవాలి. యేసయ్య మనకు ఆ శక్తిని, యేసయ్య మనకు అభిషేకాన్ని, యేసయ్య లాంటి ఆత్మని దేవుడు మనకు అనుగ్రహించాడు. 2026 సంవత్సరాలకు పూర్వమే ఆ శక్తి అభిషేకం మన మీద విడుదల చేశాడు. కాబట్టి నమ్మి మనం వాడిని ఎదిరించుకుంటూ ఆ ప్రార్థనా శక్తిని మనం పొందుకోవాలని దేవుని పేరట తెలియజేస్తుంది. దేవుడి మాటలు దీవించును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనందరం కలిసి మరొక చిన్న పాటను పాడుతూ ప్రభుని స్తుతిస్తూ ఆరాధించుకుందాం. ఎల్లోహిం ఎల్లోహిం నిన్నే ఆరాధింతును, ఎల్లోహిం ఎల్లోహిం నిన్నే ఆరాధింతును. మరలా ఎల్లోహిం ఎల్లోహిం నిన్నే ఆరాధింతును, ఎల్లోహిం 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 నిన్నే ఆరాధింతును, ఆరాధింతును, 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 నిన్నే ఆరాధింతును. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, నిన్నే ఆరాధిస్తానయ్యా. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, నిన్నే ఎలా వచ్చారో ఆ బాధల బలహీనతలు ఇక్కడ వదలి విడచి తేలికపరచబడి సమాధానంతో వారి గృహాలకు తిరిగి వెళ్ళాలి. అలాంటి గొప్ప కార్యాలు ఇప్పుడే నీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరి పట్ల జరిగింపచేయండి. ఆమేన్. నీ పిల్లలిచ్చిన కానుకలు, అర్పణలు, సాక్ష్యాలు, మొక్కుబళ్ళు అన్ని దీవించునంతలు ఇవ్వండి. ఈరోజు ప్రేమ విందు ఏర్పాటు చేసిన కుటుంబాన్ని, బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి వారి కష్టార్జితాలు ఫలింపచేయండి. చివరిగా అందరి మీద తైలం వేసి హస్త నిక్షేపణతో ప్రార్థన చేయనప్పుడు కూడా నేను కాదు, నీవే ముట్టి, నీవే నీ రక్తంతో కడిగి, నీవే నీ ఆత్మచేత నింపి బలమైన కార్యములు నీ బిడ్డలందరి పక్షంగా మీరే చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మహిమంతా మీకే ఆరోపిస్తూ బిడ్డలందరినీ క్షేమంగా వారి గృహాలకు చేర్చమని, వారి కుటుంబాల గృహాలని చేసుకునే జీవనోపాధులన్నిటిని కూడా దీవించుమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేకాకి నుండి తప్పించండి. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు తండ్రి. ఆమేన్. దీవెన మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, కాపుదల, నడిపింపు కూడి చేరవచ్చిన మీకు, మీ కుటుంబాలకి, ప్రభు ఏర్పాటు చేసుకున్న పరిచర్యకి, స్వస్థ మందిరానికి, గ్రామానికి, లోకమును సకల పరిశుద్ధులకు
ఆయన కృప సదా తోడయండి, కాపాడి సంరక్షించి వర్ధల చేయను గాక. ఆమేన్. 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 అందరికి వందనాలండి. వందనాలు.